ఫ్రెండ్స్ మనం ఒక 50 నుంచి 55,000 ప్రైస్ సెగ్మెంట్‌లో ఒక మొబైల్ కొనుక్కోవాలి అనుకుంటే చాలా లిమిటెడ్ ఆప్షన్స్ కనిపిస్తూ ఉంటాయి. సో, అందులో భాగంగానే వివో వాళ్ళు రీసెంట్‌గా వివో X200T అని చెప్పేసి ఒక మొబైల్ లాంచ్ చేశారు కదా! సో, దానికి సంబంధించిన అన్బాక్సింగ్ కూడా చేశాను. సో, ఈ మొబైల్ నేను వారం రోజుల నుంచి వాడుతున్నాను. దాని ఆధారంగా ఈ మొబైల్‌లో బ్యాటరీ బ్యాకప్ ఎలా ఉంది? దీని మొబైల్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? కెమెరా పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? యూఐ ఎలా ఉంది? వీటన్నిటి గురించి అయితే ఈ వీడియోలో మనం మాట్లాడదాం. మరి వివో X200T మొబైల్ గురించి మాట్లాడినట్టయితే బాక్స్‌లోనే అన్నీ దొరుకుతాయి మనకు. అంటే దీని బ్యాక్ కేస్ దగ్గర నుంచి మొదలుపెడితే చార్జర్, కేబుల్ అన్నీ వీళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఎటువంటి ఇవి కూడా మనం బయట నుంచి కొనుక్కోవాల్సిన అవసరం లేదు. సో, ఈ మధ్య కాలంలో దీన్ని కూడా మనం మెన్షన్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే చాలా బ్రాండ్స్ అనేవి చార్జర్స్‌ని లేకపోతే బ్యాక్ కేస్‌ని ఇవన్నీ ఏదో ఒకటి ఎగరగొడుతూ ఉంటాయి. కాకపోతే వీళ్ళు మాత్రం అన్నీ ప్రొవైడ్ చేశారు. అయితే మనం వివో ఎక్స్ సిరీస్ అన్న వెంటనే మనకు వివో X200 FE మొబైల్ కూడా గుర్తుకొస్తూ ఉంటుంది కదా! సో, దాంతోటి దీన్ని కంపేర్ చేసినప్పుడు ఇది కొంచెం మనకు పెద్దగా ఉంటుంది మొబైల్. మరి దీని డిజైన్ గురించి మాట్లాడినట్టయితే వివో ఎక్స్ సిరీస్ టిపికల్ డిజైన్ ఉంటుంది చూసారా? సో, అలానే ఇది కనిపిస్తుంది. బ్యాక్ సైడ్ మనకు రౌండ్ షేప్‌లో కెమెరాస్ అనేవి కనిపించేస్తూ ఉంటాయి కొంచెం బయటకు వచ్చినట్టు. దీంతో పాటు వీళ్ళు ఒక బ్యాక్ కేస్ ఇచ్చారు చూసారా? దాంతోటి పెట్టి మనం దీన్ని వాడినట్టయితే మనకు ఆ కెమెరా బంప్ అనేది అంత పైకి వచ్చినట్టు కనిపించదు. ఈ మొబైల్‌ని వితౌట్ కేస్ వాడినా సరే చేతిలో తీసుకుంటే మొబైల్ అనేది గుచ్చుకున్నట్టయితే మనకు కనిపించదు. సో, దాని డిజైన్ అనేది అలానే ఉంది. ఈ మొబైల్ అనేది మనకు ఫ్లాట్ డిస్ప్లే తోటి వచ్చింది. ఒకప్పుడు మనం కర్వ్ డిస్ప్లే అంటే ఎక్కువగా ఇష్టపడే వాళ్ళం కానీ ఈ మధ్య చాలా మంది ఫ్లాట్ డిస్ప్లేస్‌ని కూడా ఇష్టపడుతున్నారు. మొబైల్ బ్యాక్ సైడ్ మనకు మ్యాట్ గ్లాస్‌ని ప్రొవైడ్ చేశారు. దీనిపైన ఫింగర్ ప్రింట్స్ ప్యాచెస్ అనేవి అంత ఈజీగా అయితే పడవు. దీంతో పాటు చాలా మందికి ఒక డౌట్ వస్తది. మనకు వివో X200 FE తోటి కంపేర్ చేసినప్పుడు దీని బరువు ఎంత ఉంటుందంటే అది మనకు దాదాపుగా 190 గ్రామ్స్ ఉంటాయి. ఇది 207 గ్రామ్స్ ఉంటుంది. చేతిలో మొబైల్ తీసుకుంటే కంఫర్ట్‌గానే అనిపిస్తది మీకు. దీంతో పాటు దీనిలో మనకు అల్ట్రాసానిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ని ప్రొవైడ్ చేశారు. చాలా ఫాస్ట్‌గా అయితే ఇది మొబైల్‌ని అన్లాక్ చేయగలుగుద్ది. ఈ మొబైల్ ఫ్రంట్ సైడ్ గురించి మాట్లాడినట్లయితే దీనిలో మనకు 6.67 ఇంచెస్ స్క్రీన్‌ని ప్రొవైడ్ చేశారు. 1.5K రెజల్యూషన్ ఉంటుంది. AMOLED డిస్ప్లే ఉంటుంది. అయితే ఈ మొబైల్‌లో మనకు LTPO డిస్ప్లే కాకుండా LTPS డిస్ప్లేని ప్రొవైడ్ చేశారు. ఏంటి LTPO డిస్ప్లే అంటే మనకు రిఫ్రెష్ రేట్ అనేది 0 నుంచి 120 హెర్ట్జ్ వరకు మారుతూ ఉంటుంది. ఇది 50 హెర్ట్జ్ వరకు వచ్చేసేసి ఆగిపోద్ది అన్నట్టు. సో, అంతే అంటే మీకు పర్ఫార్మెన్స్‌లో గానీ లేకపోతే స్క్రాల్ చేసేటప్పుడు గానీ ఎటువంటి తేడా అనిపించదు గానీ మనకు బ్యాటరీ బ్యాకప్ పరంగా చూసుకున్నట్టయితే LTPO డిస్ప్లేస్ అనేవి బెస్ట్ అంటూ ఉంటారు. దీంతో పాటు ఈ మొబైల్‌ని అవుట్‌డోర్‌లో వాడినప్పుడు మనకు ఎటువంటి ప్రాబ్లమ్ అయితే రాదు. నేను ఆల్రెడీ ఇండోర్‌లో వాడి చూసాను, అవుట్‌డోర్‌లో వాడి చూసాను. చాలా రకాల వీడియోస్‌ని కూడా ప్లే చేసి చూసాను. నాకు ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే అనిపించలేదు. కలర్స్ అనేవి చాలా క్లియర్‌గా ప్రాపర్‌గా కనిపించేస్తున్నాయి. నెట్‌ఫ్లిక్స్‌లో మీరు హెచ్‌డిఆర్+ లాంటి వీడియోస్‌ని కూడా చూడొచ్చు. డిస్ప్లేస్ ప్రొటెక్షన్ గురించి మాట్లాడినట్టయితే స్కాచ్ సెన్సేషన్ కోర్ గ్లాస్‌ని అయితే దీనిలో యూజ్ చేయడం జరిగింది. మనకు వెక్టర్స్ ప్లస్ గ్లాస్ ఉంటుంది చూసారా? దాంతో దీన్ని అయితే మనము కంపేర్ చేయొచ్చు. అంతేకాకుండా మనకు IP68, 69 లాంటి వాటర్ రెసిస్టెంట్ కూడా ఉంది కాబట్టి ఒకవేళ పొరపాటున మీ మొబైల్ అనేది జారి నీళ్ళలో పడిపోయినా కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే జరగదు. దీంతో పాటు డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ప్రొవైడ్ చేస్తారు. దీనిలో హ్యాప్టిక్స్ అనేవి చాలా సూపర్‌గా ఉన్నాయి. నాకైతే చాలా బాగా నచ్చాయి. కనెక్టివిటీ గురించి మాట్లాడినట్టయితే 5G+ వస్తది. NFC సపోర్ట్‌ని దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేశారు. దీంతో పాటు ఈసిమ్ సపోర్ట్ కూడా ఉంది. డ్యూయల్ సిమ్స్‌ని మనం దీనిలో చేసుకోవచ్చు. నెక్స్ట్ OS సంగతి ఏంటి అంటే ఒరిజినల్ OSని ప్రొవైడ్ చేశారు. అవుట్ ఆఫ్ బాక్స్ ఇది Android 16 తోటి వస్తుంది. దీంతో పాటు 5 ఇయర్స్ పాటు మేజర్ అప్డేట్స్‌ని అయితే ప్రొవైడ్ చేశారు. అంటే మీరు చాలా కాలం పాటు అయితే ఈ మొబైల్‌ని వాడొచ్చు. వీటితో పాటు బ్లోట్‌వేర్స్ ఉన్నాయి. కాకపోతే వాటిని మనము ఈజీగా అయితే అన్‌ఇన్‌స్టాల్ చేయొచ్చు. ఓవరాల్‌గా చూసుకున్నట్టయితే మనకు ఒక మొబైల్‌లో కావాల్సినటువంటి అన్ని రకాల ఫీచర్స్‌ని వీళ్ళు ప్రొవైడ్ చేశారు. అంటే అన్ని రకాల AI ఫీచర్స్ ప్రొవైడ్ చేశారు. సర్కిల్ టు సెర్చ్ అయినా కానివ్వండి, లేకపోతే మనం కాల్స్ మాట్లాడేటప్పుడు ట్రాన్స్లేషన్ రావడమైనా కానివ్వండి, ఇటువంటి అన్ని రకాల AI ఫీచర్స్ అయితే దీనిలో మనకు చూడడానికి కనిపిస్తది. పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడినట్టయితే MediaTek Dimensity 9400+ ప్రాసెసర్‌ని ప్రొవైడ్ చేశారు. చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది. దీనిలో మనకు LPDDR5X ర్యామ్‌తో పాటు UFS 4.1 స్టోరేజ్ టైప్‌ని ప్రొవైడ్ చేశారు. రైడింగ్ స్పీడ్ అనేది చాలా బాగుంది. మీరు మల్టీటాస్కింగ్ చేసేటప్పుడైనా సరే లేకపోతే డే టు డే లైఫ్‌లో చేసుకునే అన్ని రకాల పనులు అనేవి చాలా స్మూత్‌గా జరిగిపోతాయి. మొబైల్ అనేది నాకు ల్యాగ్ అయినట్టు, హ్యాంగ్ అయినట్టు అయితే ఎక్కడ అనిపించలేదు. యాప్ ఓపెనింగ్ స్పీడ్, క్లోజింగ్ స్పీడ్ కూడా చాలా సూపర్‌గా ఉంటుంది. మనకు చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తది. మరి గేమ్ సంగతి ఏంటి అంటే BGMIని 120 FPSలో అయితే ఆడొచ్చు. కాకపోతే మీకు ఫ్రేమ్స్ అనేవి అంత కన్సిస్టెన్సీగా రావు. ఈ బ్యాటరీ విషయానికి వచ్చేస్తే 6020 mAh బ్యాటరీని ప్రొవైడ్ చేస్తారు. ఆరంగా మీకు 5 to 7 అవర్స్ స్క్రీన్ ఆన్ టైం అయితే ఇచ్చేస్తుంది. మనకు 90 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్తో పాటు 40 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ప్రొవైడ్ చేస్తారు. చాలా ఫాస్ట్‌గా అయితే ఇది మొబైల్‌ని ఛార్జ్ చేసేస్తుంది. మీకు ఆరంగా 1 డే వరకు ఇది బ్యాటరీ బ్యాకప్ ఇచ్చేస్తుంది. ఈ కెమెరా విషయానికి వచ్చేసినట్టయితే బ్యాక్ సైడ్ అన్ని 50 మెగాపిక్సెల్ కెమెరాని ప్రొవైడ్ చేశారు. అంటే 50+50+50 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ప్రొవైడ్ చేశారు. సో, దీంతో క్యాప్చర్ చేసిన కొన్ని శాంపుల్స్ మీరు చూడండి. ఎక్కడో ఉన్న మనుషులను కూడా జూమ్ చేసి ఫోటోస్ క్యాప్చర్ చేయొచ్చు. అంటే డీటెయిల్స్ అనేవి మీకు ఎక్కువ రాకపోయినా సరే ఓకే అక్కడ ఒక ఆబ్జెక్ట్ ఉంది లేకపోతే ఒక మనిషి ఉన్నాడని చెప్పేసి అయితే మనం క్లియర్‌గా చూడొచ్చు. ఫోటోస్ గురించి మాట్లాడినట్టయితే డే లైట్‌లో మంచి ఫోటోస్‌ని క్యాప్చర్ చేస్తుంది. ఎడ్జ్ డిటెక్షన్ అనేది బాగుంది. డీటెయిల్స్ అనేవి ఇంకా ఎక్కువ నేను ఎక్స్పెక్ట్ చేశాను. దీంతో పాటు లో లైట్ గురించి మాట్లాడినట్టయితే ఫోటోస్ అనేవి బాగానే క్యాప్చర్ చేస్తుంది. అల్ట్రా వైడ్ యాంగిల్‌లో కూడా ఫోటోస్ అనేవి బాగానే క్యాప్చర్ చేయగలుగుతుంది కానీ కొంచెం డీటెయిల్స్ అనేవి అయితే మిస్ అవుతున్నాయి. సెల్ఫీ క్యామ్ గురించి మాట్లాడినట్టయితే 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఇచ్చారు. ఇన్‌స్టాగ్రామ్ రెడీ ఫోటోస్ ఏవైతే ఉంటాయో దాన్ని అయితే మనం దీన్ని యూజ్ చేసి క్యాప్చర్ చేసుకోవచ్చు. ఎడ్జ్ డిటెక్షన్ అనేది బాగుంది. కాకపోతే అన్ని టైమ్స్‌లలో మనకు ఇది
ఇది పర్ఫెక్ట్గా క్యాప్చర్ చేయలేకపోతుంది. లైవ్ షిఫ్టింగ్ అనేది ఇక్కడ మనం డిఫరెంట్ ఎంఎంలో ఫోటోస్ క్యాప్చర్ చేసినప్పుడు మారిపోతుంది. సో అది కన్సిస్టెన్సీగా ఉంటే బాగుండని చెప్పేసి నాకు అనిపించింది. ప్లస్ 4Kలో మనం 60 FPSలో వీడియోస్ని అయితే రికార్డ్ చేసుకోవచ్చు. చాలా స్టేబుల్ వీడియోస్ని రికార్డ్ చేస్తుంది. డ్యూయల్ మైక్స్ని ప్రొవైడ్ చేశారు. మనకు వాయిస్ క్వాలిటీ కూడా దీనిలో బాగుంది. ఎవరైతే వ్లాగింగ్ చేయాలి అనుకుంటూ ఉంటారో వాళ్ళకు బాగానే అనిపిస్తుంది. పోర్ట్రేట్ మోడ్లో కూడా మనకు 80mm 100mmలో ఫోటోస్ అనేవి చాలా బాగా క్యాప్చర్ చేయగలుగుతుంది. నేను ఇంతకుముందు చెప్పినట్టు 100x జూమ్ సపోర్ట్ కూడా దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. 55,000 ప్రైస్ సెగ్మెంట్లో ఈ మొబైల్ అనేది జస్టిఫై చేస్తానంటే ఇంతకుముందు నేను చెప్పినట్టు LTPO డిస్ప్లే ఇస్తే ఇంకా సూపర్ ఉండేది. దీంతో పాటు ఫోటోస్లో కూడా లైట్ కంట్రోలింగ్ అనేది ఇంకొంచెం నేను ఎక్స్పెక్ట్ చేశాను. మేబీ అది సాఫ్ట్వేర్ అప్డేట్స్ ద్వారా ఫిక్స్ చేస్తారు కావచ్చు, చూడాలి. సో అలా చూసుకున్నట్టయితే ఒక బ్యాలెన్స్డ్ ఫోన్ అనుకుంటూ ఉంటారు సార్. అంటే మనకు కెమెరా పర్ఫార్మెన్స్ బాగుండడంతో పాటు మొబైల్ పర్ఫార్మెన్స్ బాగుండి, ఫాస్ట్ ఛార్జింగ్ ఉండి, బ్యాటరీ బ్యాకప్ బాగుండి, ఎక్కువ కాలం పాటు అప్డేట్స్ ఇచ్చే మొబైల్ కావాలి అనుకుంటూ ఉంటారు సరే. సో వాళ్ళకు 55,000 ప్రైస్ సెగ్మెంట్లో ఈ మొబైల్ అనేది బాగుంది. సో ఫ్రెండ్స్, మరి మీకు ఈ మొబైల్ ఎలా అనిపించింది కింద కామెంట్లో రాయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.